బహుశా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంత అసహనంతో ఉండదేమో. గుడివాడ 1 టౌన్ ఎస్ఐ సత్యనారాయణని వీఆర్ కు పంపించేశారు. కారణం ఏంటో తెలుసా? ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి అక్రమాలపైన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే ఎస్ఐ కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ర్యాలీకి అనుమతి లేదు, మీరు నిరసన కార్యక్రమం చేయడానికి వీల్లేదని కొడాలి నానిని కలిసి సత్యనారాయణ నోటీస్ ఇచ్చారు. ఆ సమయంలో కొడాలి నానితో ఎస్ఐ సత్యనారాయణ నవ్వుతూ మాట్లాడారు, దగ్గరికి వెళ్లారు, చనువుగా ఉన్నారు అన్న కారణం చూపెట్టేసి ఆయన్ను వీఆర్ కు పంపించేశారు. ఆ రోజు ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యక్రమం నిర్వహించారు. కొడాలి నాని కూడా దీక్షా శిబిరం వరకు వచ్చారు. ఆ సమయంలో కూడా ఎస్ఐ ఆయనతో చనువుగా వ్యవహరించారు అంటూ ఏకంగా వీఆర్ కు పంపించేశారు. అంటే ఒక మాజీ మంత్రితో కాస్త నవ్వుతూ లేకుంటే చనువుగా మాట్లాడితే వీఆర్ కు పంపించేస్తూ ఉన్నారంటే ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇంత వైలెంట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారంటే దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు కాస్త తటస్థ వైఖరితో ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అంటే ప్రభుత్వం చెబుతున్న పనులన్నీ చేస్తే శృతి మించిపోయి ఆ పరిస్థితులు ఎంతవరకు వెళ్తాయో, భవిష్యత్తులో తమను ఎలా ఇబ్బంది పెడతాయో అన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే పోలీసులు కాస్త నియంత్రణలో తటస్థంగా ఉంటూ ఉన్నారు అన్న అభిప్రాయం ఉంది. ఈ వాతావరణం బలపడితే తమకు ఇబ్బంది అన్నది అధికార పార్టీ భావనగా కనిపిస్తోంది. మొన్న గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేస్తూనే అక్కడున్న పోలీసులకి గులాబీ పువ్వులు ఇచ్చారు. ఆ గులాబీ పువ్వు తీసుకున్న ఒక మహిళా పోలీస్ అధికారి నవ్వుతూ కనిపించడం పైన కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తే నవ్వకూడదు, వాళ్ళని పలకరించకూడదు అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచనలా కనపడుతోంది. మేము ఇంతగా రగిలిపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పగతో, అంతే పగతో రాష్ట్ర పోలీసులు కూడా రగిలిపోవాలి కదా అన్న అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ వేరు, పోలీస్ వ్యవస్థ వేరు అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా కాలం అయింది మర్చిపోయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పోలీసులు అంటే ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగే పనిచేయాలి కదా అన్న ఒపీనియన్కి వచ్చినట్టుగా ఉన్నారు. ఎక్కడైనా సరే ఇలా కాస్త వైసీపీ వాళ్ళ విషయంలో కాస్త తటస్థంగాను మెతక వైఖరి అవలంబిస్తే వెంటనే వీఆర్లు, సస్పెన్షన్లు, లేనిపోని ఆరోపణలు చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. ఇలా వైసీపీ వాళ్ళతో తటస్థంగా వ్యవహరించే పోలీసుల్ని ఉపేక్షిస్తే దీన్ని చూసుకొని ఇంకా మిగిలిన పోలీసులు కూడా ఇంకా దాన్ని ఎక్కువగా చేసుకుంటారా అలవాటు అన్న ఉద్దేశంతో ఎవరైనా సరే ఇదిగో వైసీపీ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడినా, వాళ్ళని పలకరించినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది చూడండి అని మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్ ను మొత్తం బెదరగొట్టడానికి ఎస్ఐ సత్యనారాయణ మీద వీఆర్ వేటేశారన్నది క్లియర్ గా అర్థమైపోతోంది. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో పోలీసుల వైఖరి చూస్తున్న ప్రజలు కూడా ఒక విషయం అర్థమైపోతోంది. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోజు వైసీపీ గొడ్డలి పార్టీ, దుర్మార్గమైన పార్టీ అని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ అది వాస్తవం కాదన్న విషయం పోలీసులు కూడా తెలుసు. అందుకే పోలీసులు కూడా వైసీపీ వాళ్ళతో తటస్థంగా ఉండడానికి, వాళ్ళతో కాస్త ఫ్రెండ్లీగానే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అన్న భావన కూడా పబ్లిక్ లో ఏర్పడుతోంది. ఈ భావన ఏర్పడితే తాను నిరంతరం మీడియా ద్వారా సాగిస్తున్న గొడ్డలి పార్టీ, అరాచక పార్టీ అన్న ఒపీనియన్ పబ్లిక్ లో పెరగదు, ఆ ప్రయోగం మొత్తం వికటిస్తుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఇలా పోలీసులు ఎక్కడైనా సరే వైసీపీ వాళ్ళు కనపడితే చాలా సీరియస్గా ఉండాలి, వాళ్ళని నేరస్తుల్ని చూసినట్టే చూడాలి, వాళ్ళని పలకరించకూడదు, ఎవరైనా పలకరిస్తే ఉపేక్షిస్తే మళ్ళీ ఇంకో 4 పోలీసులు కూడా ఇలాగే మారుతారు. కాబట్టి ఎవరైతే వైసీపీ వాళ్ళని చూసి నవ్వినా, వాళ్ళని పలకరించినా అక్కడ మొదట్లోనే 1-2 మీద ఇలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటే మిగిలిన పోలీసులంతా వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు. అప్పుడు మనం చేయాలనుకున్న ప్రచారాన్ని యథేచ్ఛగా చేసేయవచ్చు అన్న ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా ఉంది. లేకుంటే ఒక మాజీ మంత్రి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చే సమయంలో నవ్వినా, పలకరించిన దానికే వీఆర్కు పంపిస్తూ ఉన్నారంటే అసహనం అన్నది పతాక స్థాయికి వెళ్ళిపోయింది. సరే, ఎస్ఐని వీఆర్కు పంపడం అనేది నిజంగా పోలీసు ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరిగిందంటే అనుమానమే. ఎందుకంటే ఒంగోలులో ఒక సిఐని ఎస్పీ వీఆర్కు పంపిస్తే 3 రోజులకే తిరిగి అదే పోలీస్ స్టేషన్కి స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పట్టుబట్టి మరి ఆ సిఐని నియమించుకున్నారు. నియమించుకోవడమే కాకుండా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అవును ఆ సీఐని నేనే రప్పించుకున్నాను, కావాలంటే నా నియోజకవర్గం పరిధిలోని సీఐని మొత్తం నాకు కావాల్సిన వాళ్ళని తెచ్చుకుంటా, డిఎస్పీని కూడా నాకు కావాల్సిన వాడిని తెచ్చుకుంటా, సో వాట్ అన్నారు. అంటే ఆ జిల్లాలో ఎస్పీ మాట కంటే ఒక లోకల్ ఎమ్మెల్యే మాట చలామణి అవుతుంది. సిఐలుగా ఎవరు ఉండాలి, ఎస్ఐలుగా ఎవరు ఉండాలి, చివరకు డిఎస్పీలుగా ఎవరు ఉండాలి అన్నది. తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే డైరెక్ట్గా పోలీసులను ఏ విధంగా వాడుకుంటున్నా, వాళ్ళని ఎలా చూసుకున్నా ఎవరు మాట్లాడకూడదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో పోలీస్ అధికారులు ఎక్కడైనా కాస్త ఫ్రెండ్లీగా, తటస్థంగా వ్యవహరిస్తే మాత్రం వీఆర్లకు పంపడం, సస్పెన్షన్లు వేయడం